గైస్ అందరికీ నమస్కారం. ఇప్పుడే కాంతారా చాప్టర్ 1 అనేది షో చూసి కంప్లీట్ అవ్వడం జరిగింది. ఆ మూవీ యొక్క రివ్యూ అనేది ఇప్పుడు చెప్తాను. మేజర్ కాన్స్ ఏంటి, మేజర్ ప్రోస్ ఏంటో చూద్దాము. అయితే ఈ రిషబ్ శెట్టి గారు మొన్నటి వరకు కాంట్రవర్షియల్ అయితే ఉన్నారనమాట. అన్ని లాంగ్వేజెస్లో మాట్లాడారు కొంచెం అయినా. బట్ తెలుగు వచ్చేసరికి టీఎఫ్ఐ ఆడియన్స్కి వచ్చేసరికి తెలుగులో మాట్లాడకపోయేసరికి చాలామంది ట్విట్టర్లో అయితే బాయ్కాట్ కాంతారా అని చెప్పారు. బట్ రీసెంట్గా ఏదో ఇంటర్వ్యూలో మళ్ళీ రీసెంట్ ఈవెంట్లో మాట్లాడడం జరిగింది. ప్రభాస్, పవన్ కళ్యాణ్ గారు, ఎన్టీఆర్ గురించి అలా చిన్న ముక్కలు. ఎనీవే, మూవీ విషయానికి వచ్చేస్తే కనుక ఇట్స్ ఏ డీసెంట్ వాచబుల్ మూవీ అనమాట. పర్లేదు, బాగుంది సినిమా. ఎలా అంటే ఇందులో మేజర్ ప్రోస్ ఏంటంటే విజువల్స్ అండి. ఒక్కొక్క విజువల్ అంటే మూవీ మొత్తం మీద మీకు ఒక 2-3 సీక్వెన్సెస్ ఉంటాయి హైలైట్ అనమాట. సినిమాటోగ్రఫీ కానీ ఆ విజువల్స్ కానీ మైండ్ పోతాయి, చాలా బాగుంటాయి. ఆ విజువల్స్ కానీ ఒకవేళ అంటే ఆ విజువల్స్లో ఏదైనా చిన్న తేడా కొట్టినా సినిమా తేడా కొట్టేసేది. సో దాన్ని అయితే చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. అంటే చూసుకోండి, ఆ 3 మేజర్ సీక్వెన్సెస్, ఆ 3 మేజర్ విజువల్స్ అనేవి ఈ సినిమాకి చాలా చాలా ప్రాణం పోసాయని చెప్పాలి. అండ్ ఇంకొకటి, సినిమాలో రిషబ్ శెట్టి గారి యాక్టింగు టాప్ నాచ్ ఉంటుంది. కొంచెం ఫస్ట్ హాఫ్ చాలా ఎంగేజింగ్గా ఉంటుంది, కానీ అక్కడక్కడ కొన్ని అన్నెసెసరీ సీన్స్ అయితే ఉంటాయి. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం అలాగా లిఫ్ట్ చేస్తారు స్టోరీని. మనకి విజువల్స్ అన్నీ చాలా వర్కౌట్ అవుతాయి. అటు ఓవరాల్గా చూసుకుంటే కనుక కాంతారా చాప్టర్ 1 అనేది ఇట్స్ ఓకే, బాగుంది మూవీ, చూడొచ్చు. బట్ కాంతారా 1 చూసి చాలామంది హై ఎక్స్పెక్టేషన్స్ అని వెళ్ళిపోతారు కదా. సో అలా కాకుండా నార్మల్గా వెళ్ళండి, ఎంజాయ్ చేస్తారు. అండ్ అసలు ఈ కాంతారా చాప్టర్ 1 స్టోరీ ఏంటంటే, ఫస్ట్ కాంతారాలో మనకి చూస్తే కనుక ఆ రాజు, ఆ రాయి, మొత్తం ఆ ప్రజలు ఆ ప్లేస్ని ఆ ప్రజలకి, ఆ కొండ ప్రాంతం అంతా ప్రజలకి ఇచ్చేసడం, ఎలా ఇచ్చారు ఏంటిది అనేది ఆ రాజుగారి స్టోరీ అనమాట. అంటే అక్కడ ఉన్న ఫ్లాష్ బ్యాక్ ఇక్కడ మనకి మొత్తం స్టోరీ అనమాట కాంతారా చాప్టర్ 1 అనేది. మిగతాదంతా మీరు మూవీలో అయితే తెలుసుకుంటారు. అండ్ ఈ మూవీ అయితే చూడొచ్చు. నా రేటింగ్ ఈ మూవీకి వచ్చేసరికి 2.75 అనమాట. అరౌండ్ 3 కూడా ఇవ్వచ్చు ఆ విజువల్స్కి. ఈ మూవీలో రుక్మిణి గారికి, అంటే హీరోయిన్ గారికి పెద్దగా రోల్ అనేది లేదు, కానీ పర్లేదు, ఆవిడ కొంచెం పర్లేదు ఉంటుంది. అండ్ ఇంకొకటి, సినిమా మొత్తం మీద కొంచెం ల్యాగ్స్ అనేవి ఉంటాయి, అక్కడక్కడ సీరియల్ ప్లే ఇలా ఉంటుంది. బట్ అవి మేజర్ డ్రాబ్యాక్స్ అయితే కావు. అలా అంటే చిన్నవి ఉంటాయి, బట్ అవి ఎక్కువ కాదు, ఎఫెక్ట్ అవ్వవు. అండ్ సెకండ్ హాఫ్లో లాస్ట్ క్లైమాక్స్ అయితే ఒక సాలిడ్ నోట్తో అయితే మంచి రిషబ్ శెట్టి గారి పర్ఫార్మెన్స్తో చాలా బాగా ఎండ్ అవుతుంది. ఓకే, ఇది సరిపోద్ది. మనం నెక్స్ట్, అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్, జై హింద్.